audio jungle. ఈయన పార్టీని ఆక్రమించుకున్నదే కాకుండా ఈ రోజు ఆయన ఎన్టీ రామారావు ముఖ్య సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందామన్న ముఖ్య సిద్ధాంతాన్ని తొంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజునే వెళ్లి కాంగ్రెస్ కాలు పట్టుకోవడం. ఇదివరకు వెళ్లి పవన్ కళ్యాణ్ గారు కాలు పట్టుకున్నారు కింద ఎలక్షన్ లో. ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ కాళ్లు. ఇలా ఎవరో ఒకరిని మోసం చేయడం, ఎవరో ఒకరిని వంచడం తప్ప ఆయన ప్రజలకు ఏం కోరుకుంటున్నారో, ప్రజలకు ఏం కావాలో అది చేయడం అనేది లేదు. ఏదో రకంగా గెలుద్దాం అనేది ఉద్దేశమే కనబడుతుంది. నేను దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాను. ఎన్టీ రామారావు అభిమానులు ఎవరున్నా, ఆత్మగౌరవం గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నా ముందు ఈయన క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఇటువంటి పొత్తులకు వెళ్ళమని చెప్పి నేను ఆశిస్తున్నాను. అది అందరూ మీ ద్వారా ఈ వీడియో ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈయన పార్టీని ఆక్రమించుకున్నదే కాకుండా ఈ రోజు ఆయన ఎన్టీ రామారావు ముఖ్య సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందామన్న ముఖ్య సిద్ధాంతాన్ని తొంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజునే వెళ్లి కాంగ్రెస్ కాలు పట్టుకోవడం. ఇదివరకు వెళ్లి పవన్ కళ్యాణ్ గారు కాలు పట్టుకున్నారు కింద ఎలక్షన్ లో. ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ కాళ్లు. ఇలా ఎవరో ఒకరిని మోసం చేయడం, ఎవరో ఒకరిని వంచడం తప్ప ఆయన ప్రజలకు ఏం కోరుకుంటున్నారో, ప్రజలకు ఏం కావాలో అది చేయడం అనేది లేదు. ఏదో రకంగా గెలుద్దాం అనేది ఉద్దేశమే కనబడుతుంది. నేను దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాను. ఎన్టీ రామారావు అభిమానులు ఎవరున్నా, ఆత్మగౌరవం గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నా ముందు ఈయన క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఇటువంటి పొత్తులకు వెళ్ళమని చెప్పి నేను ఆశిస్తున్నాను. అది అందరూ మీ ద్వారా ఈ వీడియో ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.